అయిన స్వీట్ అండి. దీన్ని ఎక్కువగా మైదా పిండితో చేస్తారు. ఈ రోజు నేను ఈ రెసిపీని కొంచెం డిఫరెంట్ గా గోధుమ పిండితో చేయబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ అంతా గోధుమ పిండి తీసుకోవాలి. ఇది 250 ml కప్ మెజర్మెంట్. దీంతో పాటు 1/2 కప్ అంత సూజీ రవ్వ, 1 టేబుల్ స్పూన్ పంచదార పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ సోంపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నేను 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. ఇది 250 ml కప్ మెజర్మెంట్ అండి. సో ఇక్కడ మొత్తానికి నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. పాలు వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. విస్క్తో చేస్తే కాస్త కన్వీనియంట్గా ఉంటుంది. మీరు చూస్తే కలిపిన తర్వాత మిశ్రమం మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పంచదార పాకం చేసుకోవడానికి సాస్ పాన్ లో 1.5 కప్పు పంచదార, 1.5 కప్పు నీళ్లు తీసుకుంటున్నాను. ఇది 1:1 రేషియో. పంచదార మొత్తం కరిగి మరుగుతున్నప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక్కసారి పాకం చెక్ చేసుకోవాలి. పంచదార పాకం మరీ ఓవర్గా కాకుండా లైట్ థిక్గా అంటుకోకుండా ఉంటే సరిపోతుంది. పంచదార పాకం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక క్విక్ టిప్ చెప్తాను. మిశ్రమం కనుక అరగంట తర్వాత బాగా పల్సగా ఉన్నట్టు అనిపిస్తే 1 గాని 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకుని కలుపుకోవచ్చు. అంతే అండి, మన మాల్పువాకి కావాల్సిన మిశ్రమం అంతా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మాల్పువా వేసుకుందాం. ఒక పాన్ లో 1/2 కప్ అంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పాన్ మధ్యలో కొద్దిగా మాల్పువా మిశ్రమాన్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఉంచి 5 నిమిషాల పాటు కాలనివ్వాలి. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఇంకో సైడ్ కి తిప్పుకోవాలి. పట్టకర్ర యూస్ చేస్తే కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది తిప్పుకోవడానికి. తిప్పిన తర్వాత చూస్తే మాల్పువా చుట్టూ ఒక డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రింగ్ ఫామ్ అయింది. అది అంచులకి ఒక మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది. 2 పక్కల మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా చూసుకోవాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత నూనెలోంచి బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని బ్యాచెస్ గా 4 నుంచి 5 చాపన చేసుకోండి. మాల్పువా చేసుకున్న తర్వాత వీటిని నెమ్మదిగా పంచదార పాకంలో వేసుకోవాలి. మినిమం ఒక 20 నిమిషాలైనా నాననివ్వాలి. 20 నిమిషాల తర్వాత వాటిని పాకం నుంచి తీసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన లవ్లీ గోల్డెన్ కలర్ లో మాల్పువా రెడీ. లాస్ట్ లో కొద్దిగా పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ పండగలకి, స్పెషల్ ఒకేషన్స్ కి ఒక పర్ఫెక్ట్ అయిన స్వీట్ అని చెప్పొచ్చు. నేను చూపించిన స్టెప్స్ అన్ని మీరు కరెక్ట్ గా ఫాలో అవుతే మీకు